ఉండి కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో పదే పదే వినిపిస్తున్న పేరు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ ఆ తర్వాత ఆ పార్టీకే రెబల్గా మారడం, సరిగ్గా ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేయడం, బీజేపీ నుంచి టికెట్ ఆశించడం, కమలం పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో మొదలైంది ఉండి చర్చ. ముగ్గురు రాజులు ముచ్చటైన యుద్ధం అంటూ జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మధ్య పోటీ జరుగుతుండగానే మధ్యలో రఘురామరాజు వచ్చి చేరారు. అయితే బీజేపీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత రఘురామను టీడీపీలో చేర్పించుకొని ఉండి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. అయితే ఫస్ట్ లిస్టులోనే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు స్థానాన్ని కేటాయించిన చంద్రబాబు ఆ తర్వాత రామరాజును బుజ్జగించి అధికారికంగా రఘురామ పేరు ప్రకటించారు. అయితే శివరామరాజు మాత్రం టీడీపీ రెబల్గా మారారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి నామినేషన్ వేశారు. అయితే చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి ఆయనను బుజ్జగిస్తారని, శివరామరాజు మనసు మార్చుకుంటారని అనుకుంటే మేకులా మారారు ఆయన. ఉండి అసెంబ్లీ పోరులో కొనసాగుతున్నారు. ఇదే ఇప్పుడు టీడీపీని, రఘురామను టెన్షన్ పెడుతోంది. 2009, 2014లో శివరామరాజు టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే టీడీపీ క్యాడర్లో శివకు మంచి పేరు ఉంది. అందరితో కలిసిమెలిసి ఉంటారనే పేరు ఉంది. ఇదే టీడీపీకి ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. రామరాజు శివరామరాజును కాదని ఉండితో సంబంధం లేని రఘురామరాజుకు టికెట్ కేటాయించడాన్ని స్థానికంగా మెజారిటీ టీడీపీ క్యాడర్ అసంతృప్తితో ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వీళ్లంతా శివరామరాజు వైపు మళ్లితే పరిస్థితి రఘురామరాజుకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. ఏమైనా ఇప్పుడు పోటీలో ఉన్న శివరామరాజు భారీగా ఓట్లు చీల్చే ఛాన్స్ ఉందని, అదే జరిగితే కంచుకోట లాంటి స్థానాన్ని టీడీపీ కోల్పోయే ప్రమాదం ఉందనే వార్నింగ్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఉండిలో ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.